ఒక ఈ మెయిన్ డాట్‌లోనే ఈ చెస్ట్ కావాల్సిన లూజ్ ఇస్తాము. అదే చెస్ట్ తక్కువ ఉంటే మెయిన్ డాట్‌నే తగ్గిస్తాము. ఈ షోల్డర్ వైపున కూడా ఈ కుట్టు షోల్డర్ మీద లేకుండా ఇంకా నెక్ వైపుకి ఇట్లా జరిగిందనమాట. ఒక హాఫ్ ఇంచ్ ఇంకా ముందుకు జరిగింది. అప్పుడు మనకు చూస్తే అర్థమైపోయింది కదా! అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి వీళ్ళకు పెట్టాల్సిన షోల్డర్ పెట్టలేదు వీళ్ళు. ఫుల్ షోల్డర్ వచ్చేసి కరెక్ట్‌గా పెట్టలేదని. ఇప్పుడు మనకు కావాల్సింది చంక రౌండ్ కాబట్టి ఈ మార్కింగ్ మాత్రమే చంక రౌండ్ ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేసుకొని, లేదంటే తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆ కస్టమర్‌కి ఎంతుందో చంక రౌండ్ తెప్పించేంత వరకు ఈ ఫార్ములా అయితే ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వాలి. చంక రౌండ్ ఎంత కావాలో తెప్పియాలంటే ఈ ఫార్ములానే వాడాలి. అంతేగాని మనకు 9 ఇంచులు కావాలి గదనేసి 8:30 ఇక్కడికొచ్చింది గదనేసి ఒక పావించి అటు జరిపేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోద్దనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అండి. ఈ లైనింగ్ వచ్చేసి తడి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉందండి. ఓకేనా? ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను కూర పార్ట్ ఆపోజిట్ వైపు ఉండాలండి. అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! మీకు కింద వైపున ఓపెన్స్ ఉంటాయి. ఆపోజిట్ కూడా ఓపెన్స్ ఉంటాయి కదా! అంటే కింద వైపున వచ్చేసి నార్మల్‌గా ఉంటది. ఆపోజిట్ ఏమో కూర పార్ట్ ఉంటదండి. ఓకేనా? పక్కన పెట్టేద్దాము. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి శారీ. ఓకేనా? ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కోసమే ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇదండి బ్లౌజు. ఇదొచ్చేసి బ్లౌజు. ఇదొచ్చేసి శారీ. ఇంకా నేనొచ్చేసి బ్లౌజ్ పీస్ మీద కట్ చేయలేదనమాట. లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇంకా దీని మీద ప్లేస్ చేసేసి గమ్ పెట్టేసి ఆ తర్వాత కట్ చేస్తాననమాట. ఓకేనండి. ఈ శారీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదొచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి. ఓకేనా? ఇదొచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి 15 ఇంచులండి. బ్లౌజ్ పొడవొచ్చేసి మనకి 15 ఇంచులనమాట. ఓకేనా? మనం మెజర్‌మెంట్స్ తోటే వెళ్ళిపోతున్నామండి. ఓకేనా? 15 ఇంచులు. 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? 1 ఇంచ్ యాడ్ చేస్తే 16 ఇంచులనమాట. టోటల్ బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. వీళ్ళు కొంచెం పొడవు ఎక్కువైనా ఎంతొస్తే అంత పెట్టండి అని చెప్పారు వీళ్ళకొచ్చేసి. ఓకేనా? 16 ఇంచులకి మార్క్ చేసేసాను కదా! ఇక్కడ చూడండి. ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇంకిక్కడొచ్చేసి నడుము కొలతొచ్చేసి 34 ఇంచెస్ అండి. 34లో నాలుగో భాగం ఎంత? 8:30. ఇక్కడ చూడండి. నేను నడుము కొలత ప్రకారం వెళ్ళిపోతున్నాను. ఇక్కడొచ్చేసి 8:30 మార్క్ చేసేసాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ వేయడం కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ మనం కట్ చేసేది హై నెక్ కొలతలు కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి ఒక 2 ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్దండి. అప్పుడెంతండి? 10:30. ఇది దేనికంటే అప్పర్ చెస్ట్ కొలతండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతొచ్చేసి 10:30కి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. కింద వైపున డాట్‌తో కలిపి 9:30 ఉంది కదా! ఆ 9:30 నుంచి ఈ 10:30 వరకు ఈ రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ గదా! ఇంకా కింద వైపునొచ్చేసి ఇక్కడ ఎంతుంది? టోటల్ వచ్చేసి 9:30 అనమాట. ఈ విధంగా టేబుల్ ప్లేస్ చేసి మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలనమాట. ఫోల్డ్ చేసేసి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఎంతొచ్చింది ఇక్కడ? పావు తక్కువ 5 ఇంచులనమాట. ఆ పావు తక్కువ 5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాననమాట. ఇక్కడ మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసాను. ఈ బ్యాక్ వైపున డాట్ వచ్చేసి పొడవు ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనండి. ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. చూడండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి సైడ్ కుట్టుబెడ దగ్గరొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా పైకి మార్క్ చేయాలండి. మార్క్ చేసేసి డాట్ ఇక్కడ కుట్టేస్తాం గదా! ఇక్కడి నుంచొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా మార్క్ చేయాలి. ఓకేనా? ఈ సైడ్ క్రాస్ తీయడం వల్ల ఈ సైడొచ్చేసి ఏదైనా ముడతలు రావండి. ఈ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత కూడాను మనకి ఖర్చొచ్చేసి బయటికి రాదనమాట. ఓకేనండి. ఇంక కింద వరకయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. అందులో సగం ఎంతండి? 7:30. 7:30కి ఈ విధంగా మార్క్ చేసేసాను. అదే 7:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇక్కడ చంకడౌన్ కూడా ఫస్ట్ వచ్చేసి ఒక 7:30 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. హ్మ్. అదే 7:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి 1.25 ఇంచ్ అండి. ఈ విధంగా 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ స్కేల్‌ని ఉపయోగించి ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనండి. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్. ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ మార్క్ చేయాలనమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి మిగతా భాగం అనమాట. 7:30 కదా! 3.25 నెక్ రిమైనింగ్ అంతా షోల్డర్‌కనమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాము. అక్కడి నుంచి ఈ విధంగా నెక్ వరకు ఈ విధంగా కలిపేసేయాలండి. ఓకేనండి.
ఇంక ఇక్కడ నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి. ఓకేనండి. మీకు షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసిన తర్వాత ఈ నెక్ డీప్ అనేది 2 ఇంచులు, 3 ఇంచులు, 4 ఇంచులు, 5 ఇంచుల వరకు కూడాను ఇంక ఇంతే అండి. ఇంకే మార్పు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళొచ్చేసి మనకి నెక్ డీప్ వచ్చేసి ఒక 5 ఇంచులు అడిగారు బ్యాక్ వైపున. ఓకేనా? అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్కేల్‌తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? కింద వైపున కూడా నేనొచ్చేసి ఒక 3:15కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనండి. ఇంక ఇది బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నాను. అంటే ఈ ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకున్నప్పుడు ఎంతవరకు డీప్ వెళ్ళొచ్చు అనేది మీకు అంటే ఈ ఫుల్ షోల్డర్ పెట్టిన తర్వాత ఎంతవరకు డీప్ వెళ్ళొచ్చు అంటే 5-5.5 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టాను. మీ కస్టమర్ వచ్చేసి 2 ఇంచెస్ అడిగారా, 3 అడిగారా, 4 అడిగారా, 5 అడిగారా అనేది తెలీదు కదా! అంటే ఇక్కడ ఎంత ఫుల్ షోల్డర్ ఉందో అంత పెట్టేసిన తర్వాత 5 వరకు మీరు డీప్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత దాటినప్పుడు ఇంకిక్కడ మార్పులు చేయాల్సొస్తదనమాట ఫుల్ షోల్డర్‌లో. ఓకేనండి. అదొకటే అనమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా! ఇంకిక్కడొచ్చేసి మనము చంక రౌండ్ ఎంతొచ్చిందనేది కొలుద్దామండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక ½ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇంకిక్కడొచ్చేసి ఈ విధంగా మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి ఎక్కిస్తామండి? ఒక ½ ఇంచ్ కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ టేప్ తోటి కొలవాలి. ఎగ్జాక్ట్‌గా నాకు పావు తక్కువ 9 ఇంచులు కావాలి. అంటే 8:35 కావాలండి నాకు చంక రౌండ్. నాకైతే కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఓకేనండి. అంటే ఈ ప్రతి ఒక్క కస్టమర్‌కి షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంత పెడితే సరిపోద్దా లేదా అని డౌట్ రావచ్చు. సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు ఈ చంక డౌన్ అనేది. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు ఒక ఫార్ములా ఉంటది. అదేంటంటే ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి ½ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎక్కడ కుట్టు పడుతదో అక్కడ ఈ విధంగా మార్చేసేసుకోవాలి. నాకొచ్చేసి 8:35 కావాలి. నాకు 8:35 వచ్చింది కాబట్టి సరిపోయింది. నాకే 9 ఇంచులు కావాలి. అప్పుడేం చేయాలి? ఇక్కడొచ్చేసి ఒక పావించి కిందకి మార్క్ చేయాలి. 7:30 మార్క్ చేసేసాను గదా! ఇంకొక పావించి కిందకి మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి మళ్ళీ మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని రౌండ్ చేపిచ్చేస్తాము. మళ్ళీ ఇక్కడి నుంచొచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? ½ ఇంచ్ గదా! ఆ విధంగా మార్క్ చేసేసుకొని అక్కడ కొలుచుకుంటే మనకు 9 ఇంచెస్ వస్తదనమాట. అంటే చంక రౌండ్ ఎంత కావాలో తెప్పియాలంటే ఈ ఫార్ములానే వాడాలి. అంతేగాని మాకు 9 ఇంచులు కావాలి గదనేసి, 8:30 ఇక్కడికొచ్చింది గదనేసి ఒక పావించి అటు జరిపేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోద్దనుకుంటారు. ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఇంక దీన్ని కదిలిచ్చకూడదు. డీప్ నెక్ అయినా, హై నెక్ అయినా, ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా గూడాను బ్యాక్ పార్ట్ అంటే ఇట్లే ఉంటది. ఓకేనండి. ఈ అప్పర్ చెస్ట్ కొలతలనేది కదిలిచ్చకూడదు. మనకు కావాల్సింది చంక రౌండ్ గాబట్టి, ఈ మార్కింగ్ మాత్రమే చంక రౌండ్ ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేసుకొని, లేదంటే తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆ కస్టమర్‌కి ఎంతుందో చంక రౌండ్ తెప్పించేంత వరకు ఈ ఫార్ములా అయితే, ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఇదొక్కటేనండి. ఇదొక్కటి ఫాలో అయిపోతే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తది. చాలా సింపుల్ అనమాట. ఒకసారి మీకు చెప్పాను కదూ! ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతది. బ్యాక్ సైడ్ ఏసే డాట్‌కిను సైడ్ కుట్టుపడే దగ్గర. ఓకేనా? ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా సారీ ఇక్కడొచ్చేసి రెండిటికి కూడా ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వేసే డాట్ కూడాను ఇక మనకి పక్క జరిగిపోదనమాట. ఓకేనా? ఇదొక్కటేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాం. ఇక్కడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశానండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనమాట. కస్టమర్ వచ్చేసి తినొచ్చేసి మనకి ఇంతకుముందు ఒక ఆది బ్లౌజ్ తీసుకొచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి అని చెప్పారు. కానీ మనిషిని చూస్తే ఏమో కొంచెం బాడీ వెడల్పుంది. ఓకే. 34 అంటే మీకు అర్థమయ్యే ఉంటది కదా! కానీ తను వేసుకునే బ్లౌజ్ వచ్చేసి ఇచ్చిన బ్లౌజ్ 32 ఇచ్చారు. షోల్డర్ కూడా నాకు కనీసం 7 ఇంచెస్ కూడా లేదనమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి. నేను అందుకనేసి బాడీ మీద మెజర్‌మెంట్స్ తీసేసుకొని ఒక బ్లౌజ్ కుట్టిచ్చానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. అంటే ఒక మనిషిని చూడంగానే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్‌కిను, వాళ్ళకిను అసలు సెట్ అవ్వదు. అంటే ఆ మనిషి చూడడానికి ఒకలాగున్నారు. ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎప్పటివో అనమాట వాళ్ళు. సైడ్‌లు కుట్లిప్పేసుకొని వాడేస్తూ ఉంటారు గదా! అట్లాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాకు సెట్ అవ్వలేదు అన్నారండి. ఫస్ట్ ఒక బ్లౌజ్ కుడితే. సెట్ అవ్వలేదు అన్నారు కాబట్టి, ఒకసారి మెజర్‌మెంట్స్ తోటి నేను కుట్టిస్తానండి మీకు అని చెప్పి, ఇప్పుడు ఈ మెజర్‌మెంట్స్ తోటి ఒక బ్లౌజ్ అయితే కుట్టిచ్చాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందండి. అంటే వీళ్ళు వేసుకొని ఇప్పుడు వంగినప్పుడు గూడా ఇక్కడ లూజింగ్ లేకపోయేసరికి పట్టేసినట్టుంది. ఫ్రంట్ పట్టేస్తుంది, బ్యాక్ వైపున గూడా పట్టేస్తుంది. ఈ షోల్డర్ వైపున గూడా ఈ కుట్టు షోల్డర్ మీద లేకుండా ఇంకా నెక్ వైపుకి ఇట్లా జరిగిందనమాట. ఒక ½ ఇంచ్ ఇంకా ముందుకు జరిగింది. అప్పుడు మనకు చూస్తే అర్థమైపోయింది గదా! అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి వీళ్ళకు పెట్టాల్సిన షోల్డర్ పెట్టలేదు వీళ్ళు. ఫుల్ షోల్డర్ వచ్చేసి కరెక్ట్‌గా పెట్టలేదని. ఓకేనా? మనకి షోల్డర్ అనేది హ్యాండ్ జాయింట్ అనేది షోల్డర్ దగ్గర ఉంటది కదా! ఆ కుట్టు అనేది పర్ఫెక్ట్‌గా కూర్చోవాలనమాట. ఎక్కడ మనకి షోల్డరు పాయింట్ ఉంటదో అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చోలేదు ఇంకా ఇటు లాక్కున్నదంటే మనం ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్‌గా పెట్టలేదు. ఆ బ్లౌజ్‌కొచ్చేసి కరెక్ట్‌గా లేదనమాట. ఓకేనండి. అందుకోసమే నేనొచ్చేసి ఈ పద్ధతిలో తనకి స్టిచ్ చేసిన తర్వాత తనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట. ఇంకా నీకు బ్యాక్ నెక్ చెప్పాను గదా! మీ ఇష్టం అనమాట. 5, 5:30 వరకు గూడాను పెట్టేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్‌గా. మీకే డౌటు లేకుండా.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపుని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. చూడండి ఈ విధంగా మనం తడిపాం కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి. ఇంక ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ ఖర్చులతో కలిపి ఒక 10 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఒక 10.5 ఇంచులకు మార్క్ చేస్తాను. వాళ్ళు కొంచెం పొడవు పెట్టినా పర్వాలేదన్నారు కాబట్టి నేను వచ్చేసి 10.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 3.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్కి మార్క్ చేసేసాను. మనకు చంకర రౌండ్ ఎంతండి? పావు తక్కువ 9 ఇంచులు కదా, ఇక్కడికి మార్కింగ్ వచ్చేసింది. ఓకేనా, మార్క్ చేసేసాను. ఇంక ఇక్కడ కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇంకా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ వచ్చేసి ఖర్చు అనమాట. ఓకేనా, ఇక 2 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఈ 2 ఇంచెస్ నుంచి ఈ చంక లూజ్ మార్క్ చేశాను కదా, ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ పావించి ఆ విధంగా డౌన్ పెట్టేసి ఒక 1.5 ఇంచు నుంచి ఈ పావించులో కలిపేయాలి. పావించులో కలిపేసి ఈ లైన్లో కలిపేయాలండి. ఇంక సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. మీకు చంక దగ్గర హ్యాండ్ వైపు మూతలు వస్తున్నాయంటే ఒకటి హ్యాండ్ డౌన్ పర్ఫెక్ట్గా పెట్టలేదని, రెండు వచ్చేసి ఈ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయలేదని. ఈ రెండు తీయకపోవడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయండి. ఒకసారి మీరు ఈ పద్ధతిలో హ్యాండ్ కట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మిడిల్కి అయితే ఒక ఘాటు పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కింద వైపు ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చివరి వరకు ఉంది కదా, అంటే ఇక్కడ ఎక్కువ అయితే అతుకు పడుతుంది అనమాట, 2 ఇంచెస్ వరకు. అంటే హ్యాండ్ కట్ చేయడానికి 2 పద్ధతులు ఉంటాయండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా చేసినా, అంటే పెద్ద సైజు వరకు ఇట్లయినా చేసేసుకొని ఇక్కడ వరకు అతుకు వేసేసుకోవచ్చు. ఓకేనా, లేదు అంటే ఈ విధంగా మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని, ఓకేనా, ఒకవైపు మాత్రమే అతుకు పడేటట్టు, ఇంకొక వైపున వచ్చేసి అతుకు పడకుండా కూడాను మనం కట్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే ఈ పద్ధతిలోనే కట్ చేస్తాను చాలా వరకు కూడాను. ఓకేనా, ఎందుకంటే మనకు వచ్చేసి ఒక్కొక్కసారి దీని ఓకే, మనకి ఒరిజినల్ పీస్ కూడా చాలా చిన్న పీస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, అదేదో రెండింటికి కలిపేసి మనం ఈ విధంగా అతుకు వేసేస్తే సరిపోద్ది కదా, అంటే ఈ 2 పీసులకి ఈ 2 పీసులకి, అందుకోసమనండి. చూడండి ఇక్కడ చూడండి, మిడిల్కి ఘాటు పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేయండి. అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి చంకలోతు హ్యాండ్ లోతు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనమాట. 3/4 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి సన్నగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్లో కలిపేయాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా రావాలండి. మరి రావుగా తీసామనుకోండి మనకు వచ్చేసి హ్యాండ్ లాగినట్టు వచ్చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ కానీ లావుగా తీస్తే మనకి హ్యాండ్ లాక్కున్నట్టు, అట్లా కుట్టు పిగిలిపోయినట్టు వచ్చేస్తుంది. అందుకోసం మీరు ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేసి ఇట్లే రావాలండి పర్ఫెక్ట్గా. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ గుర్తుకొని ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంక మనం వచ్చేసి మార్క్ చేయాల్సింది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఓపెన్స్ ఏమో నా వైపు ఉన్నాయి, ఇటువైపు వచ్చేసి హ్యాండ్ కట్ చేశాను. మనం కట్ చేసేది క్రాస్ పీస్ కాబట్టి, క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేస్తాం. లేదు మీకు స్ట్రైట్ అనుకోండి, ఈ విధంగా అయినా మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి, మనం వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసేస్తున్నాం. ఓకేనండి, ఈ విధంగా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తానండి. తర్వాత ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెడతాననేది చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసాను. మొత్తం అవుట్లైన్ డ్రా చేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి షోల్డరు ఈ చంక రౌండ్ని ఇప్పుడే కట్ చేస్తున్నాను అనమాట.
నెక్ వరకు ఈ విధంగా ఒక కట్ ఇచ్చేసానండి. ఇంకా మనకొచ్చేసి దీంతో పని లేదు. ఒక అప్పర్ చెస్ట్ కొలత మాత్రం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంక మనకు బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఈ కస్టమర్‌కొచ్చేసి మామూలుగా అయితే ఈ సైజ్‌కొచ్చేసి ఒక 6.5 ఇంచులు ఫ్రంట్ నెక్ పెడితే సరిపోద్దండి. కానీ వీళ్ళొచ్చేసి 7 ఇంచెస్ ఇష్టపడతారనమాట. అందుకనే నేను 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఒక 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని, ఇక్కడ కట్ చేసాం గదా నెక్కు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేశాను. వీళ్ళకొచ్చేసి ఈ విధంగా వి షేప్ కావాలన్నారు కాబట్టి, కింద వైపు నుంచి ఒక 1.5 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి, ఇక్కడ నుంచి స్కేల్‌తో ఈ విధంగా మార్క్ చేసేసాను. వీళ్ళొచ్చేసి ఈ స్టార్ నెక్ అడిగారండి. ఓకేనా? స్టార్ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంకా ఇక్కడి నుంచొచ్చేసి చూడండి. లేదు ఒక 5 లేదా ఒక 5.25 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేస్తాను. ఓకేనా? ఒక 5.25 ఇంచుకి మార్క్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ పొడవొచ్చేసి ఒక 13.5 ఇంచులండి. ఒక గీత ఎక్కువైనా పర్వాలేదు. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఒక 13.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకొని, ఇంకిక్కడి నుంచి చూడండి, బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేశాను. వీళ్ళకి కొంచెం చెస్ట్ మీడియంగానే ఉంటది. అందుకని నేనొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులొచ్చేసి మెయిన్ డాట్‌కి మార్క్ చేసేసుకున్నానండి. ఇంకిక్కడొచ్చేసి ఒక ముప్పావు ఇంచు అంటే కింద వైపు నుంచి సరిపోద్ది. ఓకేనా? ఒక ముప్పావు ఇంచ్ అనమాట. ఈ మార్కింగ్ ఉంది కదా! 13.5 మార్కింగ్. అక్కడి నుంచి నేను ఒక ముప్పావు ఇంచుకి మార్క్ చేసేసాననమాట. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికి కూడా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నా. అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మీకు ఈజీ అవ్వడం కోసమే నేనైతే ఈ పద్ధతిలో చెప్తున్నానండి. ఇంకా గూడాను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మార్కింగ్ పెట్టిన తర్వాత నేను ఏ విధంగా ఇక్కడ 5.25 తీసుకున్నాను ఇవన్నీ గూడా చెప్తాను. ఓకేనా? వీళ్ళ ఫ్రంట్ పొడవొచ్చేసి వాళ్ళ బాడీ మీద తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి మన ఫార్ములా ఏంటి? ఈ విధంగా హాఫ్ ఇంచ్‌కి యువతలకి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఉక్సులు పార్టేమో ఉక్సుల దగ్గరొచ్చేసి ఒక పావించి లోపలికి మార్క్ చేయాలి. ఈ పావించి లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ ఉక్స్ పట్టుకొని ఉంటదండి. అప్పుడొచ్చేసి నెక్ వైపున పట్టుకునే ఉంటది కాబట్టి షోల్డర్స్ చాలదనమాట. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడొచ్చేసి అంటే హై నెక్కే బ్యాక్ హై నెక్ మీరు 2, 3 ఇంచెస్ ఏసినా ఫ్రంట్ అనేది మీరు 6, 7 ఇంచులు పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ పావించి తీయాలి. అంతేగాని 3, 4 ఇంచులు పెట్టినప్పుడు ఫ్రంట్ కూడా 3 ఇంచెస్, 4 ఇంచెస్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక పావించు ఈ విధంగా లోపలికి మార్క్ చేద్దాము అని మాత్రం అనుకోకండి. ఇది రాంగ్. ఇక్కడొచ్చేసి నార్మల్‌గా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వరకే కట్ చేయాలి. ఓన్లీ ఈ డీప్ పెడుతున్నాం కాబట్టి ఫ్రంట్ అక్కడ మాత్రమే ఒక పావించి ఈ విధంగా మార్క్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర గీతకు 3.5 ఉంది. ఇంకా డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి. నడుము కొలత ఎంతండి మనకి నాలుగో భాగము 8.5 ఇక్కడికి 8.5 వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాననమాట. ప్లస్ ఖర్చు. ఓకేనండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే. చూడండి ఇక్కడైతే ఎవరికైనా గూడాను ఒక 5 ఇంచులు, ఒక 5 లేదా ఒక 5.5 పెట్టుకుంటే సరిపోద్దనమాట. మీకింకా డౌట్ ఉంది అనుకుంటే కింద వైపు నుంచి ఒక 3 ఇంచులు, 3.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. వీళ్ళకొచ్చేసి బ్లౌజ్ ఎక్కువ పొడవు వేసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ కింద వైపు నుంచి ఒకవేళ 4 ఇంచులు గూడా ఉండొచ్చనమాట. చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి. చెప్పాను కదా! వీళ్ళొచ్చేసి బ్లౌజ్ పొడవు ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి మామూలుగా అయితే వీళ్ళకంత అవసరం లేదు. కాకపోతే వీళ్ళకి సైడ్ నడుము భాగం అంతా కనిపించకూడదండి. మీరు ఎంతైనా పెట్టండి క్లాత్ వస్తే అని అన్నారు కాబట్టి నేనొచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాను. ఏదైనా కూడాను బ్లౌజ్ కింద వైపు నుంచి వచ్చేసి ఒక 3 ఇంచెస్ అంటే నార్మల్‌గా వాళ్ళు కరెక్ట్‌గా వేసుకుంటే అట్లాంటోళ్ళకి ఒక 3 ఇంచెస్ అండి. లేదు ఇంకొంచెం బ్లౌజ్ పొడవు పెరిగిందనుకోండి అక్కడి నుంచి 3.5 పెట్టండి. వీళ్ళు వేసుకోవాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి కింద వైపు నుంచి ఒక 4 ఇంచెస్ అనమాట. ఓకేనా? కింద వైపు నుంచి అంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి చెప్తున్నా నేను. బ్యాక్ పార్ట్ ఉంది గదా! ఆ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. కస్టమర్ దగ్గర మనం ఫ్రంట్ పొడవు తీసుకున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేసాను. ఇంక ఈ కస్టమర్‌కొచ్చేసి చెస్టు తక్కువని చెప్పలేము. అట్లాగని ఎక్కువని చెప్పలేము. మీడియంగా ఉంది కాబట్టి ఇక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు ఇచ్చాను. అదే తక్కువ ఉంటే ఒక 2.5 ఇంచులు సరిపోద్దనమాట. మీడియంగా ఉంది కాబట్టే తనకి కావాల్సినంత లూజ్ ఇవ్వాలి చెస్ట్‌కి. చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఎక్కడొస్తది? ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇస్తామండి. ఇంకా ఉక్సుల దగ్గర ఏసే డాటు, చంక దగ్గర ఏసే డాట్ వచ్చేసి మనము పావించి గాపుతోనే పడతాం కాబట్టి ఏ ఏ బ్లౌజులకైనా ఈ మెయిన్ డాట్‌లోనే ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఇస్తాము. అదే చెస్ట్ తక్కువ ఉంటే మెయిన్ డాట్‌నే తగ్గిస్తాము.
చెస్ట్ ఎక్కువ ఉంటే మెయిన్ డాట్ని పెంచుతాము. కొంతమందికి 3, 3.5 కూడా పెడతాం. మరి హెవీ సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకేనండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఫ్రంట్ పొడవు ఇది ఎవరికి ఎంత అనేది కూడాను ఈ కస్టమర్కి వచ్చేసి 13.5 ఇంచులు పెట్టాలి. తను మీడియం హైట్ ఉంటారండి. మీడియం హైట్ ఉంటారు. ఇంకా చెస్ట్ కూడా మీడియం ఉంటుంది అనమాట. అందుకనేసి పైనుంచి నేను 13.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ లో తీయాలి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి చూడండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేయండి. ఓకేనా. ఇది హై నెక్ కొలత కాబట్టి ఖచ్చితంగా ఒక 3/4 లేదా ఒక 1 ఇంచ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోతు తీయాలండి. డీప్ నెక్ వాటికి ఒక 1/2 ఇంచ్ తీస్తాము. ఫ్రంట్ పార్ట్ వాటికి వచ్చేసి ఇటువైపున అంతా క్లాత్ లూజ్ వస్తుందండి. ఓకేనా. డీప్ వాటికి వచ్చేసి ఈ పార్ట్ మాత్రమే చంక వైపున వస్తుంది, కానీ ఈ హై నెక్ వాటికి వచ్చేసి ఇటువైపున క్లాత్ అంతా కూడా మిగిలిపోద్ది ఫ్రంట్ పార్ట్ లో. అందుకోసం మనం ఇటువైపున ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేయాలి. కానీ మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కింద వైపు నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. చూడండి, 1.5 ఇక్కడికి ఉంది, 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి 1 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా. అక్కడి నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంకలో తీయండి. ఓకేనా. ఈ విధంగా చంకలో తీయడం వల్ల మనకి ఇక్కడ క్లాత్ అంతా తీసేస్తాం కాబట్టి ఫ్రంట్ వైపున పట్టుకొని ఉంటుంది పర్ఫెక్ట్గా, బాడీకి అద్దినట్టు ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ డాట్కిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇక్కడే కుట్టుబడుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడే కుట్టుబడుతుంది. మనం ఇక్కడ వరకు డాట్ కుట్టేస్తాం. ఓకేనండి. అందుకనేసి ముందే రన్నతో మార్క్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాం. చూడండి, సరే హై నెక్ బ్లౌజులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర అయితే ఫుల్ షోల్డర్ ఉండాలండి. ఫుల్ షోల్డర్ ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ తెప్పిగలం. ఓకేనా. నేనైతే ఫుల్ షోల్డర్ ఉన్న వాటికే చాలా అంటే చాలా క్లియర్గా తెప్పిగలను. ఇంకోటి ఏంటంటే కుట్టంగా కుట్టంగా కూడాను ఓకే ఈ సైజుకి వచ్చేసి ఇంత ఉండొచ్చు షోల్డర్ అనే ఐడియా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఆ విధంగా కూడా మనం కట్ చేయొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం కుట్టే కొద్దీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ తెలుస్తుందండి. ఓకేనా. మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కూడా కట్ చేస్తున్నాం. అండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా మనకు కావాల్సింది షేప్ పట్టి. షేప్ పట్టికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దాం. మీకు ఒక మెథడ్ అలవాటు చేయాలని నేను ప్రతి వీడియోలో కూడా ఒకే విధంగా చెప్తున్నాను. కొలతలు ఏవైనా కానివ్వండి, మెథడ్ అయితే మారట్లేదు. ఓకేనా. ఇది ఒకటి గమనించండి. ఓకేనా. అంటే ఈ మెథడ్ అలవాటు చేస్తే మీరు కూడాను మంచిగా రోజులు కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటారు. అందుకోసం అండి. ఇక్కడ గీతకు 3.5 ఉంది, డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి, 10 వచ్చింది అనమాట. ఓకేనా. ఫ్రంట్ పొడవు వచ్చేసి 10 వచ్చింది. ఇంక ఇక్కడ చూడండి షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేస్తాననేసి. 10 వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. పావు తక్కువ 11 ఇంచులు అనమాట. అదే పావు తక్కువ 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ రాసేస్తాను. ఓకేనండి. ఇంక ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మామూలుగా అయితే ఒక 4.5 ఇంచులు మార్క్ చేయమంటాను, కానీ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒక 4 ఇంచెస్ అండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడాను ఒక 4 ఇంచెస్. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఒక 3.5, ఇక్కడ నుంచి ఒక 3.5. అంటే ఈ 3 మార్కింగ్ కలుపుతూ సారీ ఇక్కడ 3.5 పెట్టకూడదు. ఇక్కడ 4 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ దీనికి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్. 3 ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడం. ఓకేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మామూలుగా అయితే ప్రతి వీడియోలో కూడా ఇక్కడ ఫ్రంట్ 4.5 ఇంచులకు మార్క్ చేయమంటాను, బ్యాక్ వైపులో వచ్చేసి ఒక 4 ఇంచులకు మార్క్ చేయమంటాను. కాకపోతే ఇక్కడ మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 4 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాం. అంటే ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడాను మనం అడ్జస్ట్ చేసేసుకుని కట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మనకు కుట్టిన తర్వాత ఫిట్టింగ్ అయితే ఏం మారదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఎక్సెస్ అంతా కూడా కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తాను. ఇది ఇక్కడ చూడండి. నేను ఒకరు కామెంట్ రూపంలో కూడా అడిగారు, మీరు ఏ విధంగా హై నెక్ కొలతలతోటి అంటే హై నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తారు అని. నేను వచ్చేసి ఈ పద్ధతిలోనే అంటే మెజర్మెంట్స్లో ఒక నడుము కొలత ప్రకారంగానే వెళ్ళిపోతున్నాను. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చెస్ట్ కొలత లేకపోయినా కూడాను ఒక నడుము కొలత ప్రకారమే వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా. సైడ్ కుట్టేటప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసాం కదా, ఇక్కడే కుట్టుబడుతుంది ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడే కుట్టుబడుతుంది. ఓకేనా. అలా
సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ రెండిటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసేస్తామంట. అంటే మీరు కటింగ్‌తో పాటు స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉండే విధంగానే నేను ఈ మెథడ్‌ని కనిపెట్టానండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ షేప్ పట్టి కటింగ్ అయిపోయింది. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొకరొచ్చేసి కామెంట్ రూపంలో అడిగారనమాట. ఒక వీడియో మంచిగా వైరల్ అయింది బ్లౌజ్ కటింగ్ అండి మన ఛానల్‌లో. అంటే అదే కొలతలతోటి హై నెక్ చెప్పమన్నారు. ఖచ్చితంగా చెప్తానండి. ఇప్పుడు కొంచెం వర్క్ బిజీ ఉన్నాను. ఈ వర్క్ అయిపోగానే కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా చెప్తానండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.